అంటే ప్రతి వెబ్సైట్‌లోనూ, ప్రతి అప్లికేషన్‌లోనూ కూడా మనం కొన్ని ఐకాన్స్ యూజ్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్‌లో కనుక మనం చూస్తే ఒకసారి చూడండి. దీంట్లో కూడా వీళ్ళు కొన్ని ఐకాన్స్ యూజ్ చేశారు. ఓపెన్ చేస్తున్నాను చూడండమ్మా ఇదిగో. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కార్ట్. ఇది కార్ట్ సింబల్. కార్ట్ ఐకాన్ యూజ్ చేశారా లేదా? ఇది లాగిన్ ఐకాన్. ఓకేనా? సో, ఇలాంటి డిఫరెంట్ ఐకాన్స్ యూజ్ చేశారు. అంటే మనం యాజ్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మీరు ఏమైనా కూడా ఒక అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు సో, డిఫరెంట్ ఐకాన్స్ మీరు కంపల్సరీ యూజ్ చేయాలి. సార్ మరి ఐకాన్స్ అన్నీ మనకి ఎక్కడ అవైలబుల్ అవుతాయి సార్? ఎందులో ఉంటాయి అంటే, దీస్ ఆల్ ఐకాన్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ getbootstrap.com ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఓకేనమ్మా? ఈ వెబ్‌సైట్‌లో మనకి ఈ ఐకాన్స్ అన్నీ ఉంటాయి. ఈ getbootstrap.com అనే వెబ్‌సైట్‌లోకెళ్తే ఇదిగో దిస్ ఈస్ ద వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనకి ఐకాన్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఐకాన్స్. ఓకేనా? సో, ఈ ఐకాన్స్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే చూడండి నంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. మనకి ఏ ఐకాన్ కావాలంటే ఐకాన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ సెట్ చేశామనుకోండి. నేను కార్ట్ అని సెట్ చేశాననుకోండి. కార్ట్‌కి సంబంధించిన ఐకాన్స్ వచ్చేది చూడండి. ఇదొక ఐకాన్. మీకు నచ్చిన ఐకాన్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఇంకా డౌట్ వస్తుంది. సార్ ఇలాంటి ఐకాన్స్ మనం యూజ్ చేయాలి అంటే ఓన్లీ మనకి getbootstrap.com అనే వెబ్‌సైటే ఉందా? ఇంకా ఏమైనా వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. చాలా వెబ్‌సైట్స్ అంటే చూడండి దిస్ ఈజ్ అనదర్ వెబ్‌సైట్ దట్ ఈజ్ ఫాంట్ ఆసమ్. ఓకేనా? వెబ్‌సైట్. ఈ ఫాంట్ ఆసమ్ వెబ్‌సైట్‌లోకెళ్తే కూడా దీంట్లో కూడా మీకు ఐకాన్స్ రెడీమేడ్‌గా ఉంటాయి. ఈ వెబ్‌సైట్స్ అన్నీ కూడా మీకు ఐకాన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? రైట్. చూడండి ఈ వెబ్‌సైట్‌లో కూడా మీకు ఐకాన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. కానీ సార్ మనం ఎక్కువ గెట్ బూట్ స్ట్రాపింగో ఫాంటాసమ్.com వెబ్‌సైట్‌లోకొచ్చి ఈ టాప్‌లో చూడండి మెనూలో ఐకాన్స్ అనే ఆప్షన్ ఉందా లేదా? ఇదిగో ఐకాన్స్. చూడండి ఇవన్నీ ఐకాన్సే. మీకిక్కడ ఇంగో ఎన్నున్నాయంట చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ట్ అని టైప్ చేశాననుకోండి సెర్చ్‌లోకొచ్చి. చూడండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లోకొచ్చి కార్ట్ అని టైప్ చేశాననుకోండి. మీకు చూడండి ఎన్ని ఉన్నాయో వచ్చాయా లేదా? ఇంగో ఫాంటాసమ్.com వెబ్‌సైట్ పేరేంటమ్మా మళ్ళీ చెప్తున్నాను చూడండి. వెబ్‌సైట్ పేరేంటి? ఫాంటాసమ్.com ఈ వెబ్‌సైట్‌లో కూడా మనకి ఐకాన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇందులోకొచ్చి ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ పైన ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఐకాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కార్ట్ అని టైప్ చేస్తే చూడండి ఎన్ని ఐకాన్స్ ఉన్నాయో. ఓకేనా అమ్మా? అందరికీ అర్థమవుతోందా? రైట్. సో, కానీ మరి ఎందుకు సార్ ఇది యూజ్ చేయమంటే ఇవన్నీ ప్రో అని ఉంచోండి పైన. ప్రో అంటే ఏంటి అంటే మన అమౌంట్ పెట్టి ఈ ఐకాన్స్‌ని పర్చేజ్ చేయాలి. అమౌంట్ లేకుండా ఈ ఐకాన్స్‌ని మనం ఫ్రీగా యూజ్ చేయలేము. కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. అంటే సార్ ఇప్పుడు ఈ ఐకాన్ మనం యూజ్ చేయాలన్నా ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను కార్ట్ షాపింగ్ ఐకాన్ మీద క్లిక్ చేశాననుకోండి. చూడండి వాళ్ళు కూడా ఒక కోడ్ ఇస్తారు చూడండి. ఐక్లాస్, ఎఫ్ఏ రెగ్యులర్, ఎఫ్ఏ కార్ట్ షాపింగ్. అంటే ఈ ఐకాన్ మన అప్లికేషన్‌లోకి లేదా మన వెబ్ పేజ్‌లోకి రావాలి అంటే ఐక్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ రెగ్యులర్, ఎఫ్ఏ కార్ట్ షాపింగ్ అని రావాలి. అని రాయాలి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఇలాంటి ఐకాన్స్‌ని మరి అందుకని చెప్పి మనం ఫాంట్ ఆసమ్ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఐకాన్స్‌ని మనం యూజ్ చెయ్యం. మరి అందరూ ఎందుకు getbootstrap.comలోకి వెళ్లి ఈ ఐకాన్స్‌ని అందరూ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇవన్నీ ఫ్రీ ఐకాన్స్. చూడండి getbootstrap.com కూడా మనకి నంబర్ ఆఫ్ ఐకాన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది.
కానీ ఈ ఐకాన్ మీద కనుక మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా కూడా మీకు ప్రో అనే ఒక వర్డ్ ఉందా? లేదు. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ ఆసమ్ వాళ్ళు ఎలాగైతే కోడ్ ఇచ్చారో మనకు కూడా అలాగే కోడ్ ఉంటుంది. ప్రతి ఐకాన్ దగ్గర ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని పట్టుకొచ్చి మన అప్లికేషన్లో కాపీ చేయాలి. మన కోడ్లో కాపీ చేయాలి. కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఐకాన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదేనా మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్లో? రైట్. సరే సార్, మరి ఐకాన్ కోడ్ ఒకటే కాపీ చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఈ ఐకాన్ కోడ్ ఎక్కడి నుంచి రన్ అవుతోంది? వీళ్ళ getbootstrap.com అనే ఈ వెబ్సైట్ నుంచి రన్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా ఒక మనకి CDN అని చెప్పి ఒక కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అని చెప్పి ఒక లింక్ ఇస్తారు. అంటే టోటల్ కోడ్కి సంబంధించిన లింక్ అనమాట. అది ఎక్కడ ఉంటుంది సార్? ఈ ఐకాన్స్ అనే ఆప్షన్లోకి వచ్చి డౌన్ ఇలా స్క్రోల్ చేస్తే చూడండి, డౌన్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి CDN అని ఉంటుంది. ఐకాన్స్లో CDN అని ఉంటుంది. సో దీని మీద కనుక కాపీ చేస్తే మీకు టోటల్ ఈ లింక్ అంతా కూడా కాపీ అయిపోతుంది. ఓకేనమ్మా? టోటల్ ఈ లింక్ అంతా కూడా మీకు కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఈ లింక్ని మనం ఎక్కడ పేస్ట్ చేయాలి? మన కోడ్లోకి వచ్చి ఎక్కడ పేస్ట్ చేయాలమ్మా? హెడ్ సెక్షన్కి పైన, టైటిల్ సెక్షన్కి కింద. హెడ్ ఎలిమెంట్కి పైన, టైటిల్ ఎలిమెంట్కి డౌన్లో. హెడ్ ఎలిమెంట్కి అప్, టైటిల్ ఎలిమెంట్కి డౌన్లో. ఈ మొత్తం మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ దాకా నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ అందరికీ అర్థమయ్యాయమ్మా? అమ్మా శ్రీలక్ష్మి, దివ్య, ప్రిసిల్ల, దినేష్, ఎజ్రా, మైక్, గోపి, హేమంత్, వైష్ణవి, లీలాకృష్ణ, మణికంఠ, మౌనిక, ప్రసన్న, ప్రజిత్, ప్రణతి, ప్రసన్న, మౌనిక, రైట్, సౌమ్య, శ్రావణి. అమ్మా అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? నోట్స్ ఏమో గూగుల్ క్లాస్ రూమ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. రికార్డింగ్ వీడియో కావాలంటే రికార్డింగ్ వీడియో కూడా పంపిస్తాను. ఓకేనా? మౌనిక, రవితేజ, సౌమ్య, శ్రావణి, శ్రీవిద్య, టీనస్, తేజేష్, వరలక్ష్మి, స్వామినాయుడు. రైట్. ఓకే అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ మనం కొంత కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం సార్? హెడ్ సెక్షను, బాడీ సెక్షను, ఐకాన్స్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే, మనం ఒక వెబ్సైట్ని, ఒక అప్లికేషన్ని మనం తీసుకుని, మనకి ఇప్పట్లో చాలా చాలా మినిమం నాలెడ్జ్ ఉంది, చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఈ తక్కువ నాలెడ్జే, తక్కువ అంటే ఆ నాలెడ్జ్ ఏం తక్కువ కాదుగా. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, మీ బ్రెయిన్ అంతా ఎలా వర్క్ చేయాలి అంటే, సార్ ఆ కాన్సెప్ట్ని మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేయాలి సార్, ఎప్పుడు అంతే. యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు ఇప్పుడు హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ నేర్చుకున్నారు. సార్ ఇది నా కాలేజీ కాదు, ఇది మన కాలేజీ కాదు. అసైన్మెంట్లు, మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ రాయడానికి పేజీలు 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 అసైన్మెంట్ రాయడానికి ఇది మన కాలేజీ కాదు. మనం అంతా కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావలసినటువంటి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. సో మీరు ఎందుకు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవడానికి. అంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే ఆ కాన్సెప్ట్ని మనం రియల్ టైంలో ఎలా అప్లై చేయాలి అన్నది మనకి కంపల్సరీ తెలియాలి. ఓకేనా అమ్మా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లో ఈ సెక్షన్ ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్, ఈ సెక్షన్ని మనం డిజైన్ చేద్దాం. ఓకేనమ్మా? రైట్. ఫస్ట్ పని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఏ డెవలపర్గా మన పేజీలో ఎక్కడైనా ఐకాన్స్ కనిపిస్తున్నాయా అంటే, ఇప్పుడు మనం సెక్షన్ డిజైన్ చేద్దామన్న చోట ఎక్కడైనా మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయా? ఎస్ సార్, ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్. ఓకేనా? రైట్. అంటే మనం ఏం చేయాలి? getbootstrap.comలోకి వెళ్ళి ఐకాన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ CDNని పట్టుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అంతేనా కాదా? అంతే సార్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్
ఫస్ట్ అంతకన్నా ఫస్ట్ ఒక ఎంటీ పేజ్ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎంటీ ఫైల్, ఒక న్యూ ఫైల్ మీద క్లిక్ చేయాలి. న్యూ ఫైల్ ఆప్షన్ ఇదిగో. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఏమని పెడతాను నేను, ప్రోగ్రామ్ 2.html. ఓకేనా, ప్రోగ్రామ్ 2.html. ఓకే సార్. ఫస్ట్ మనకు ఒక ఎంటీ టెంప్లెట్ కావాలి. ఎంటీ టెంప్లెట్ ఎలా వస్తుందమ్మా, ఎక్సలమేటరీ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అంతేనా కాదా? రైట్. ఎక్స్క్లమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. వచ్చిందా ఎంటీ టెంప్లెట్? రైట్. నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలి? ఓకే, ఈ పేజీలో ఐకాన్స్ ఉన్నాయి సార్, ఇగో ఐకాన్స్. ఇప్పుడు ఐకాన్స్ మన అప్లికేషన్లోకి రావాలి. ఏం చేయాలి? getbootstrap.com వెబ్ పేజీలోకి వెళ్ళి చూడండి, మళ్ళీ చెప్తున్నా, getbootstrap.com వెబ్సైట్లోకి వచ్చి ఏమని టైప్ చేయాలి? getbootstrap.com. ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈ పైన చూడండి ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంది, ఇదిగో ఐకాన్స్. సో ఈ ఐకాన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఐకాన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ డౌన్ ఇలా స్క్రోల్ చేస్తే బాగా డౌన్కి వచ్చింది. బాగా డౌన్లో మీకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది, సిడిఎన్ అని చెప్పి. ఇదిగో కనిపించిందా సిడిఎన్ అని? ఇదిగో సిడిఎన్ అని చెప్పి మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లింక్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఏ లింక్ని సార్? ఈ లింక్ని మీరు కాపీ చేయండి. ఇక్కడ కాపీ ఐకాన్ అనమాట. ఇది కాపీ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కాపీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి ఎక్కడ పేస్ట్ చేయాలి సార్? హెడ్ సెక్షన్కి పైన, టైటిల్ ఎలిమెంట్కి కింద. అంటే ఇదిగో పేస్ట్ చేసానా లేదా? కంట్రోల్+V బటన్. ఓకే సార్, రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా వినండి, ఒక కొత్త కాన్సెప్ట్ మీకు చెప్తాను. మనం ఇక్కడ ఈ యొక్క HTMLలో ఒక ఎలిమెంట్ వాడబోతున్నాం. ఏంటి సార్ ఆ ఎలిమెంట్ అంటే, దట్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ div. వాట్ ఈస్ దట్? div. ఎలిమెంట్ నేమ్ ఏంటమ్మా? div ఎలిమెంట్. చూడండి, ఓకే, ఎలిమెంట్ నేమ్ ఈజ్ div. ఓపెన్, div క్లోజ్. అసలు ఈ ఎలిమెంట్ ఎందుకు వాడాలి సార్ div అంటే? మీరు మామూలుగా నాకు ఒక్కసారి చెప్పండి, కాసేపు HTML అది కాసేపు మర్చిపోండి. మీరు స్కూల్స్లోను కాలేజీలోనూ ఉన్నప్పుడు మీ అందరికీ గుర్తుందా, ఇది ఏ డివిజన్? మీ క్లాస్ రూమ్లో డివిజన్ ఏ లేదా డివిజన్ బి అనేవారా? ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ ఉందనుకోండి, 8th క్లాస్ డివిజన్ ఏ, డివిజన్ బి అనేవారా కాదా? డివిజన్ ఏ, డివిజన్ బి అని చెప్పి డిఫరెంట్ నేమ్స్తో. అంటే మీ యొక్క స్కూల్లో ఒక 120 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒకరినేమో ఏ డివిజన్, ఒకరినేమో బి డివిజన్ అంటామా అనమా? అంటే అది ఒక డివిజన్ మీన్స్ ఒక కేటగిరీ. డివిజన్ అంటే ఏంటమ్మా? ఒక కేటగిరీ. అంటే మీరు అందరూ ఏ డివిజన్. జనరల్గా మామూలు HTML అయితే ఇది ఏ డివిజన్, ఇది బి డివిజన్. అవునా కాదా? అంటే డివిజన్ మీన్స్ ఒక కేటగిరీ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒకవేళ మీరు అమెజాన్ వెబ్సైట్ చూసారనుకోండి, ఇదంతా కూడా ఒక డివిజన్. ఇది ఏం చెప్తుంది? మన యొక్క హోమ్లో యూజ్ చేసే ఐటమ్స్. ఈ డివిజన్ ఒక్కసారి చూడండి, ఇదంతా ఒక డివిజన్, ఇదంతా హోమ్ ఐటమ్స్. ఇదేంటి అంటే హోమ్, రివాంప్ యువర్ హోమ్ ఇన్ స్టైల్. ఇదేంటి సార్? ఇది అప్లయన్సెస్, హోమ్లో వాడే అప్లయన్సెస్, ఇది ఒక డివిజన్. ఇదేంటి? మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి ఇదొక డివిజన్. ఇదేంటి? దిస్ ఈజ్ ఆటోమోటివ్స్, అంటే మీ యొక్క బైక్, కార్కి సంబంధించిన ఐటమ్స్. అంటే ఇక్కడికి వచ్చి చూడండి 4 డివిజన్స్ ఉన్నాయి. అవునా కాదా? రైట్. అలాగే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏంటి సార్? ఇది ఒక డివిజన్. డివిజన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు దీని మీద క్లిక్ చేసామనుకోండి, మీరు మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్తారు. క్లిక్ చేశానా? ఇది మీరు ఐకానే అనుకుంటున్నారు, కానీ దీనికి ఒక యాక్టివిటీ ఉంది, దీనికి ఒక ఫంక్షనాలిటీ ఉంది.
దీని మీద క్లిక్ చేస్తే మళ్ళా మీరు హోమ్ పేజీలోకి వెళ్తారు. ఓకేనా? రైట్. అందరికీ అర్థమైందా? సో అది ఒక డివిజన్. డివిజన్ అంటే అది. అంటే ఒక కేటగిరీ అని అర్థం. ఇప్పుడు మన అప్లికేషన్‌లో కనుక మీరు చూస్తే మనకు కూడా ఒక ఐకాన్ ఉంది చూడండి. షాపర్. షాపర్ అనే ఒక ఐకాన్. దీని మీద క్లిక్ చేసినా మీరు హోమ్ పేజ్‌లోకి వెళ్తారు. నెక్స్ట్ అంటే ఇప్పుడు మన దాంట్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 3 డివిజన్స్ ఉన్నాయి. ఇదేమో మన పేజ్ ఏంటి? మన కంపెనీ ఏంటి అన్నది చెప్తుంది. ఇదేంటి సార్? ఇదొక డివిజన్. ఇదొక డివిజన్. ఇదేం చెప్తుంది? దిస్ టెల్స్ మెనూస్. అంటే ఒక పేజీలోంచి ఇంకో పేజీలోకి. హోమా, క్యాటలాగా, షాపా, పేజెసా, బ్లాగా, డాక్సా. ఇది ఒక డివిజన్. అంటే ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఐకాన్స్. ఐకాన్స్‌కి సంబంధించిన డివిజన్. అంటే ఇప్పుడు మన పేజీలో కూడా ఎన్ని డివిజన్స్ ఉన్నాయమ్మా? 3 డివిజన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రతి పేజీకి కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే దీని అంతటిని హెడ్ సెక్షన్ అనాలి. ఈ టోటల్ టాప్‌లో ఉన్న సెక్షన్‌ని మెనూస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ టోటల్ సెక్షన్‌ని మనం ఏమని పిలవాలమ్మా? దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ హెడర్. ఇదేంటిది? హెడర్. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ హెడర్. ఓకేనా? ఓకే. ఇది హెడర్. ఓకే. నెక్స్ట్ డౌన్‌లో ఇంకొక సెక్షన్ ఉంటుంది చూడండమ్మా. బాగా డౌన్ స్క్రోల్ చేస్తే దీన్ని ఏమని పిలవాలి? ఫుటర్. ఈ డౌన్‌లో ఒక సెక్షన్ ఉంది చూడండి. బాగా డౌన్ స్క్రోల్ చేస్తే ప్రతి అప్లికేషన్‌కి, ప్రతి వెబ్ పేజ్‌కి ఉంటుంది. ఇదేంటి సార్? ఫుటర్. అంటే డౌన్‌లో ఫుటర్, పైన హెడర్. అర్థమైందా? రైట్. ఇక్కడ చూడండి మళ్ళా. మీరు అమెజాన్‌కి కూడా ఉంటున్నారు సార్. ఇది అమెజాన్. ఇదంతా హెడర్. పైన మెనూస్ అన్నీ హెడర్. డౌన్ స్క్రోల్ చేయండి బాగా డౌన్‌కి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఫుటర్. చూడండి అమెజాన్ పేజ్ మీరు ఎప్పుడు డౌన్ స్క్రోల్ చేసి చూడలేదేమో అనుకుంటున్నాను. డౌన్ వచ్చేసి ఫుటర్, పైన వచ్చేసి హెడర్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు అంటే సార్ మన పేజీలో ఇప్పుడు మనం డిజైన్ చేద్దామన్న పేజీలో టోటల్ మీరు ఇప్పుడు కన్క్లూషన్‌కి ఏమొచ్చారు? హెడర్‌లో. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? హెడర్‌లో 3 కేటగిరీస్ ఉన్నాయి. అంతేనా? ఒక్క లైన్‌లో చెప్పండి అంటే ఈ పేజీలో హెడర్ సెక్షన్‌లో 3 కేటగిరీస్ ఉన్నాయి. అంతేనా? రైట్. ఒకటేమో ఐకాన్ నేమ్. నెక్స్ట్ ఏమో మెనూస్. నెక్స్ట్ ఏమో ఐకాన్స్. 3 కేటగిరీస్ అవి. సరే. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను చూడండి. అంటే బాడీలో ఫస్ట్ ఏం తీసుకుంటాను? హెడర్. ఏం తీసుకుంటానమ్మా? హెడర్. అంటే హెడ్ సెక్షన్. ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటారు మీరు? 3 కేటగిరీస్ సార్. అంటే ఒక డివ్ ఇదొక కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఇదొక డివ్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఇదొక డివ్. ఇప్పుడు నేను ఎలా ఫ్రేమ్ చేశానో అందరికీ అర్థమైందా? అంటే ఇప్పుడు నేను హెడర్ సెక్షన్‌లో 3 కేటగిరీస్ ఉన్నాయి. అంటే 3 డివ్స్ తీసుకున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయమ్మా పక్క పక్కన లేవా? అంటే ఈ హోమ్ పక్కన క్యాటలాగ్ పక్కన షాప్ పక్కన పేజెస్ పక్కన బ్లాగ్ పక్కన డాక్స్. సైడ్ బై సైడ్ ఉన్నాయా లేవా సార్? ఎస్, సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఓకేనా? రైట్. అలాగే షాపర్ పక్కన హోమ్. అలాగే అంటే ఒకే లైన్‌లో సైడ్ బై సైడ్ అంటే ఏంటి సార్? ఒకే లైన్, వన్ లైన్‌లో ఉన్నాయి అంటే సైడ్ బై సైడ్ మీకు ఉన్నాయి అంటే అలా రావాలి అంటే మనం ఏం తీసుకోవాలి అమ్మా? స్పాన్. ఏం తీసుకోవాలి? స్పాన్. స్పాన్ అంటే ఏంటి సార్? స్పాన్ అంటే మీనింగ్ ఏంటి? సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్ అంటే పక్కన. అంటే ఇప్పుడు సైడ్ బై సైడ్. స్పాన్ అంటే ఏంటమ్మా? సైడ్ బై సైడ్. ఓకే. ఫస్ట్ నేను తీసుకుంటానండి. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? షాపర్.
ఏముందమ్మా షాపర్ అంటే ఇది ఫస్ట్ డివ్లోనైనా ఉంటా ఫస్ట్ డివ్లోనైనా ఓకే సైడ్ బై సైడ్ ఉన్నాయా ఒకదానికొకటి అంటే స్పాన్ సైడ్ బై సైడ్ అంటే స్పాన్ ఏముంది దాని లోపల షాపర్ పక్కన డాట్ ఉందా షాపర్ పక్కన డాట్ ఉందా ఓకే అంటే ఏం రాద్దాము షాపర్ డాట్ ఓకేనా రైట్ ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దామా సేవ్ చేసి రన్ చేద్దామా రైట్ ఎలా రన్ చేయాలమ్మా లోకల్ హోస్ట్ 5500 ఈ పోర్ట్ నెంబర్ ఇచ్చి మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి program2.html అదేనా ప్రోగ్రామ్ నేమ్ program2.html అంటే ఇప్పుడు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ 5500 program2.html ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి ఏమొచ్చింది షాపర్ అని వచ్చిందా లేదా షాపర్ అని వచ్చిందా లేదా అమ్మ ఫస్ట్ షాపర్ డాట్ అదేనా మనం రాసాము నెక్స్ట్ ఏమున్నాయి సార్ నెక్స్ట్ కేటగిరీలో ఏమున్నాయి హోమ్ చూడండి నెక్స్ట్ హోమ్ క్యాటలాగ్ షాప్ చూడండి అందుకే ఇది ఒక డివిజన్ కాబట్టి ఇది ఒక కేటగిరీ కాబట్టి మళ్ళీ హోమ్ మీద పెడితే మళ్ళీ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి మళ్ళా క్యాటలాగ్ మీద కనుక నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మళ్ళా షాప్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఇంకా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అవునా కాదా రైట్ అంటే ఇది మళ్ళీ ఒక కేటగిరీ ఫస్ట్ ఏముంది హోమ్ క్యాటలాగ్ షాప్ పేజెస్ బ్లాగ్ డాక్స్ అంటే ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా ఎస్ సార్ అంటే ఇప్పుడు ఏం రాద్దాం మళ్ళా మనం ఈ కేటగిరీలో ఇది ఒక కేటగిరీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డివిజన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము స్పాన్ హోమ్ ఫస్ట్ ఉంటే హోమే కదా రైట్ నెక్స్ట్ ఏముందమ్మా చూడండి నెక్స్ట్ క్యాటలాగ్ నెక్స్ట్ ఏముంది క్యాటలాగ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుంటాను ఇంకొక స్పాన్ తీసుకుని క్యాటలాగ్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఏముంది చెప్పండి నెక్స్ట్ షాప్ నెక్స్ట్ ఏముంది షాప్ ఓకే మళ్ళా ఇంకొక స్పాన్ తీసుకుని ఏం రాస్తాను షాప్ ఓకే ఇజ్ ఇట్ క్లియర్ రైట్ నెక్స్ట్ మళ్ళా ఏముంది నెక్స్ట్ పేజెస్ నెక్స్ట్ ఏముంది పేజెస్ ఓకే ఇప్పుడు మళ్ళా ఇంకొక స్పాన్ తీసుకుని పేజెస్ నెక్స్ట్ ఏముంది చూడండి నెక్స్ట్ ఏముందో నెక్స్ట్ బ్లాగ్ అవునా రైట్ నెక్స్ట్ స్పాన్ బ్లాగ్ ఓకే నెక్స్ట్ ఏముందమ్మా డాక్స్ నెక్స్ట్ డాక్స్ ఓకే స్పాన్ డాక్స్ ఓకేనా రైట్ ఇప్పుడు రన్ చేద్దామా ఎస్ చూడండి హోమ్ కేటలాగ్ షాప్ పేజెస్ బ్లాగ్ డాక్స్ వచ్చాయా లేదా ఒకదాని పక్కన ఒకటి వచ్చాయా లేదా ఎస్ సార్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఏమున్నాయి ఐకాన్స్ ఉన్నాయి ఓకేనా ఏమున్నాయి ఇదేంటిది సెర్చ్ ఐకాన్ నెక్స్ట్ పర్సన్ ఐకాన్ నెక్స్ట్ హాట్ ఐకాన్ నెక్స్ట్ ఏమున్నాయి కార్ట్ ఐకాన్ ఓకేనా రైట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ న్యూలోకి రాయవలసింది ఈ వేరే కేటగిరీ కదా కాబట్టి ఇక్కడ రాద్దామే ఓకే మీకు తెలుసు దీనికోసం ఎవరి హెల్ప్ తీసుకోవాలి బూట్ స్ట్రాప్ హెల్ప్ తీసుకోవాలి కాబట్టి బూట్ స్ట్రాప్ సిడి అని ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసేసామా లేదా ఆల్రెడీ కాపీ చేసేసాం సార్ అంటే ఇప్పుడు స్పాన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ ఐకాన్ రావాలంటే ఏం రాయాలి బిఐ సెర్చ్ ఇప్పుడు రన్ చేయండి సెర్చ్ ఐకాన్ వచ్చిందా లేదా వచ్చిందా అమ్మా ఎస్ నెక్స్ట్ మళ్ళా సెకండ్ ఐకాన్ స్పాన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఐకాన్ ఏంటి బిఐ పర్సన్ ఇప్పుడు సేవ్ చేయండి పర్సన్ ఐకాన్ వచ్చిందా లేదా సార్ ఈ బిఐ ఎవరు చెప్పారు సార్ నేను చెప్పింది కాదు బూట్ స్ట్రాప్ వాళ్ళు చెప్పారు బూట్ స్ట్రాప్ లో ప్రతి ఐకాన్ కి కోడ్ అలా ఉంది అది మనం రాసింది కాదు ఓకేనా ఇజ్ ఇట్ క్లియర్ రైట్ సో నెక్స్ట్ స్పాన్
నెక్స్ట్ ఏం రాద్దాము స్పాన్. నెక్స్ట్ ఐకాన్ ఏంటి హాట్ ఐకాన్. అంటే ఏం రాయాలి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ బిఐ చూడండి బిఐ హాట్. ఓకే బిఐ హాట్. ఓకే నెక్స్ట్ ఐకాన్ ఏంటి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ కాట్. బిఐ కాట్. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ 4 ఐకాన్స్ వచ్చాయా లేదో ఒకసారి చూడండి. ఓకే షాపర్ హోమ్ క్యాటలాగ్ షాప్ పేజెస్ బ్లాగ్ డాక్స్. నెక్స్ట్ సెర్చ్ పర్సన్ హాట్ కాట్. ఇక్కడ దాకా అందరికీ ఓకేనా రైట్ సార్. సార్ ఇప్పుడు అదేంటి సార్ మన పేజీలో ఇలా వచ్చాయి ఒకే లైన్లో ఉన్నాయి కదా ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది. సార్ ఇవన్నీ ఒకే లైన్లో ఉన్నాయి కదా సార్ మరి మనకేంటి ఇలా ఒకదాని కింద ఒకటి వచ్చింది ఒకదాని కింద ఒకటి ఉంది సేమ్ ఆ పేజీలో ఉన్నట్టు లైన్ బై లైన్ రావా ఇవన్నీ కలిసి ఒకే లైన్లో రావా. ఓకే అలా రావాలి అంటే ఏం చేయాలి సార్ డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ ఏం రాయాలి చెప్పండి డిస్ప్లే ఫ్లెక్స్ అని రాయాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఏం చేస్తుంది ఇట్ విల్ బ్రింగ్ ఆల్ ద డివిజన్స్ టు ఏ సేమ్ లైన్. అంటే అన్ని డివిజన్స్ ని కూడా ఒకే లైన్ లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మన దాంట్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇదొక డివిజన్ నెక్స్ట్ ఇదొక డివిజన్ నెక్స్ట్ ఇదొక డివిజన్. అంటే ఇప్పుడు 3 డివిజన్స్ ఒకే లైన్ లోకి రావాలి అంటే ఏమని రాయాలంట డిస్ప్లే ఫ్లెక్స్ అని రాయాలి. ఓకే నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. ఈ డివిజన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి సార్ హెడర్ సెక్షన్లో. ఎక్కడ ఉన్నాయి హెడర్ సెక్షన్లో. అంటే ఇప్పుడు ఏం రాస్తాను అంటే ఇక్కడ స్టైల్ అని తీసుకుని ఓకేనా స్టైల్ అని తీసుకుని హెడర్ సెక్షన్లో ఏం రాద్దాము డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు రన్ చేయండి అన్ని సేమ్ లైన్లోకి వచ్చాయా రాలేదా. ఇందాక ఒకదాని కింద ఒకటి ఉన్నాయి ఇప్పుడు సేమ్ లైన్లోకి వచ్చాయా రాలేదా. ఎస్ సార్. ఇదేమో షాపర్ ఇదేమో సారీ ఓకేనా అన్ని సేమ్ లైన్లోకి వచ్చాయా రాలేదా. ఎస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్ రైట్. ఇప్పుడు వచ్చే కానీ సార్ ఈ షాపర్కి ఈ డివిజన్కి మరి మధ్యలో గ్యాప్ కావాలి సార్ మాకు గ్యాప్ లేదేంటి అని మీరు అడుగుతారు అవునా కదా రైట్. అలా గ్యాప్ రావాలి అంటే ఏం చేయాలి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. వాటి మధ్య స్పేస్ కావాలి కదా మీకు స్పేస్ బిట్వీన్ ఇలా రాసామనుకోండి ఈ లైన్ అప్పుడు ఏమవుతుందో చూడండి స్పేస్ వచ్చిందా రాలేదా. ఎస్ సార్. ఈజ్ ఇట్ క్లియర్ ఓకే. ఇప్పుడు వీటి మధ్య కూడా అంటే ఇప్పుడు ఈ హోమ్ అన్నది కొద్దిగా రైట్ సైడ్ మూవ్ అవ్వాలి సార్. అంటే హోమ్కి క్యాటలాగ్కి కొంత స్పేస్ కావాలి క్యాటలాగ్కి షాప్కి కొంత స్పేస్ కావాలి అలాగే షాప్కి పేజెస్కి మధ్యలో కొంత స్పేస్ కావాలి. అంటే ఒక్కొక్క ఐటమ్ కొద్ది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి సార్. రైట్ సైడ్ మూవ్ అవుతాయా. ఎస్ సార్. అంటే ఏం రాయాలి ఈ హోము క్యాటలాగ్ షాపు పేజెస్ బ్లాగ్ డాక్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్సైడ్ ఏ స్పాన్ లోపల ఉన్నాయి ఇవి. హోమ్ ఒక స్పాన్ లోపల ఉంది క్యాటలాగ్ ఒక స్పాన్ లోపల ఉంది షాప్ ఒక స్పాన్ లోపల ఉంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాము ఇక్కడ స్పాన్ అని చెప్పి మీకు రైట్ సైడ్ మూవ్ అవ్వాలిగా కొద్దిగాను. సో మార్జిన్ రైట్ మీ ఇష్టం మీకు ఎంత గ్యాప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ 20 పిక్సెల్ గ్యాప్ వచ్చిందా లేదా ప్రతి ఐటమ్కి వచ్చిందా లేదా అమ్మా. ఎస్ సార్ వచ్చింది సార్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సార్ ఇలా వచ్చింది కానీ వీటన్నిటికీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి సార్ మాకు. ఈ మొత్తం ఈ మెనూస్కి దీనికి అన్నిటికీ ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి సార్. బ్యాక్గ్రౌండ్ వస్తుందా రాదా. ఎస్ వస్తుంది. అంటే నేను చెప్పుకున్నాక ఓకే
ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఏం రాయాలి? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ వచ్చిందా లేదా బ్యాక్గ్రౌండ్? ఎస్ సార్. మరి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ వచ్చింది, ఐటమ్స్ అన్నీ ఏవి సార్? మెనూస్, ఐకాన్స్, హెడ్డింగ్, అవి ఏవి? ఆ టెక్స్ట్ కలర్ కూడా బ్లాక్లోనే ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బ్లాకే వచ్చింది, రెండు మిక్స్ అయిపోయి మీకు టెక్స్ట్ కనిపించట్లేదు. మరి టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దామా? ఓకే, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అంటే ఏమని రాయాలి? టెక్స్ట్ కలర్ వైట్ అని రాసామనుకోండి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చిందా లేదా? సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, టెక్స్ట్ కలర్ వైట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ సార్. ఇప్పుడు ఓకే, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ ఈ యొక్క ఐకాన్కి మధ్యలో ఎంతో గ్యాప్ లేదు చూడండి. ఈ హెచ్ బ్యాక్గ్రౌండ్కి దగ్గరగా వచ్చినట్టు చూడండి. ఈ క్యాట్లాగ్కి బ్యాక్గ్రౌండ్కి ఎంతో గ్యాప్ లేదు చూడండి. ఇప్పుడు అలా నాకు గ్యాప్ కావాలి అంటే, అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ప్యాడింగ్. ఏం రాయాలమ్మా? ప్యాడింగ్ 10 పిక్సెల్. ప్యాడింగ్ 10 పిక్సెల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. బ్యాక్గ్రౌండ్కి మెనూ ఐటమ్కి స్పేస్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సార్, వీటికి ఫాంట్ మనం చేంజ్ చేయొచ్చా? ఈ ఫాంట్ నాకు బాగాలేదు సార్, వీటికి వేరొక ఫాంట్ పెట్టచ్చా? ఎస్, మీ అందరికీ తెలుసుగా ఫాంట్లో చాలా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకున్నాను అనుకోండి, చూడండి నోట్ ప్యాడ్లో చూడండి, మీ అందరికీ ఫాంట్ తెలుసుగా. ఎంఎస్ వర్డ్లోను ఇంకో ఫాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇదంతా ఫాంట్లే, డిఫరెంట్ ఫాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఎస్వైఎస్ ఇలా వస్తుంది ఫాంట్. అలాగా మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్, ఇదిగో దిస్ ఈజ్ అనదర్ ఫాంట్. అలాగే మనం ఇందులో కూడా హెచ్టిఎంఎల్లో కూడా ఫాంట్ యూజ్ చేయొచ్చు. ఎలాగ సార్? ఎలాగా అంటే చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తాను ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ నేమ్ ఇది ఏరియల్. ఎక్కడ ఉంటుంది చూడండి, ఫాంట్ ఏరియల్. మీకు ఏలో కూడా ఏరియల్ ఉంటుంది చూడండి, ఇదిగో ఏరియల్ ఉందా లేదా? ఇదొక ఫాంట్. ఏరియల్ అంటే ఇది ఒక ఫాంట్. ఏరియల్ మీద క్లిక్ చేస్తే ఎలా వస్తాయి? ఇలా వస్తాయి. ఫాంట్ ఇలా ఉంటుంది, ఏరియల్ ఫాంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. సో ఫాంట్ చేంజ్ అయిందా లేదా? ఏరియల్ ఫాంట్. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకేనమ్మా? రైట్. సో దిస్ ఈజ్ ఏరియల్ ఫాంట్. ఇంకా ఇప్పటిదాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి అమ్మా. అంటే మనం ఎలా చేస్తున్నాము అంటే మనం ప్రాక్టికల్ అప్రోచ్లో వెళ్తున్నాం. ఓకేనా? రైట్. సో ఈ ప్రాక్టికల్ అప్రోచ్లో మనం ఎవ్రీథింగ్ నేర్చుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంటే మీకు ఎప్పుడు కూడా మనం ప్రాక్టికల్ అప్రోచ్ అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాము అంటే అది కంపల్సరీ మీకు తెలియాలి. అది మనం ఎక్కడ యూజ్ చేస్తాం సార్, ఏ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ మీకు తెలియాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకు సార్ ఈ యొక్క షాపర్కి నాకు బోల్డ్లో రావాలి సార్. ఈ షాపర్ అనే వాల్యూ నాకు బోల్డ్లో రావాలి సార్. బోల్డ్ వస్తుందా రాదా? ఎస్, బోల్డ్ వస్తుంది. అలా బోల్డ్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఒక్క షాపర్ ఒకటే. ఇది ఎందుకంటే ఇది మన వెబ్ పేజ్ యొక్క మెయిన్ హెడ్డింగ్ కదా, బోల్డ్లో పెడదాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, షాపర్ ఎందులో ఉంది సార్? స్పాన్ లోపల ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను? ఫాంట్ వెయిట్. ఓకే, ఫాంట్ వెయిట్
ఏం రాద్దాము? బోల్డ్. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. బోల్డ్ అన్నిటికీ అప్లై అయిపోయింది. స్పాన్ లోపల ఏ ఎలిమెంట్ అయితే ఉందో అన్ని ఎలిమెంట్స్‌కి అప్లై అయిపోయింది. కానీ మనకు అలా కాదుగా. మనకు ఓన్లీ ఈ ఒక్క షాపర్‌కే బోల్డ్ కావాలి. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు మరి మనం ఈ యొక్క బ్రౌజర్‌కి ఎలా చెప్పాలి? నాకు ఓన్లీ షాపర్‌కి ఒక్కదానికే బోల్డ్ కావాలి అని చెప్పి మనం బ్రౌజర్‌కి ఎలా చెప్పాలి? అంటే ఇప్పుడు స్పాన్ లోపల రాయకూడదనమాట. అంతేనా? అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి స్పెషల్‌గా మనం ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. దీనికి స్పెషల్‌గా మనం ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ మీ ఇష్టం. ఏదైనా రాసుకోవచ్చు. క్లాస్ నేమ్ మీ ఇష్టం. ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్లాస్ నేమ్ ఏమని ఇస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వెబ్‌సైట్ యొక్క బ్రాండ్ నేమ్ కదా! బ్రాండ్ నేమ్ అని ఇస్తాను. క్లాస్ నేమ్, బ్రాండ్ నేమ్ అనే రాయాలా? అలా ఏమీ లేదు. దీనికొక నేమ్ పెట్టుకొని, ఇప్పుడు ఈ నేమ్‌కి మనం బోల్డ్ అప్లై చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికొక క్లాస్ నేమ్ పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం సార్ మనం? ఇప్పుడు చెప్పండి. ఈ క్లాస్‌లో ఉన్నటువంటి షాపర్‌కి మీకు బోల్డ్ రావాలి. అంటే క్లాస్ నేమ్ ఎలా మనం మనం ఎలా యూజ్ చేయాలి అంటే, వన్స్ మనం క్లాస్ నేమ్ క్రియేట్ చేసేసిన తర్వాత, ఆ క్లాస్ నేమ్‌ని ఎలా యూజ్ చేయాలంటే డాట్ అని చెప్పి క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్ ఎప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు డాట్ పెట్టాలి. డాట్ ఎందుకు పెట్టాలి అంటే బ్రౌజర్‌కి అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్ అని. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటి సార్? ఈ యొక్క క్లాస్ నేమ్ దేనికైతే ఉందో దానికే ఈ బోల్డ్ అనే ఫాంట్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? చూడండి. ఇవన్నీ నార్మల్‌గా కనిపించాయి. ఓన్లీ షాపర్‌కి ఒక్కదానికే బోల్డ్ వచ్చింది. అందరికి కనిపిస్తుందా లేదా? షాపర్ ఒక్కదానికే బోల్డ్ ఉంది. రైట్. అందరికి కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ సార్ దీన్ని కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దామా? ఫాంట్ సైజ్. ఓకే. అంటే ఇప్పుడు ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయాలనుకోండి. ఏం రాద్దాము? ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. చూడండి ఇప్పుడు కొద్ది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా ఇందాక మీద? ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. ఓకేనమ్మా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దీన్ని మనం ఏమన్నాము? హెడర్ సెక్షన్. ఓకేనా? ఇప్పుడు ఈ హెడర్ సెక్షన్ అందరికీ అర్థమైతే హెడ్ సెక్షన్ ఇదంతా మీకు నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇదంతా మీకు నోట్స్‌లో పేస్ట్ చేస్తాను. మీరు గూగుల్ క్లాస్ రూమ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ నోట్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఈ హెడర్ సెక్షన్ అందరికీ అర్థమైతే షల్ వి డిజైన్ ఫుటర్. ఈ ఫుటర్ సెక్షన్ ఇందులో ఫుటర్ ఎలాగైతే ఉందో అలా ఫుటర్ సెక్షన్ డిజైన్ చేద్దామా? ఫుటర్ ఎక్కడ ఉంటుంది? ఈ లాస్ట్‌లో ఉంటుంది ఫుటర్ సెక్షన్. షల్ వి డిజైన్ దిస్ ఫుటర్ సెక్షన్? రైట్. అంటే మనకున్న చిన్న నాలెడ్జ్‌నే మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ ఫుటర్ సెక్షన్ మనం ఎలాగా క్రియేట్ చేయాలి సార్? ఎలా డిజైన్ చేయాలి? ఓకే. ఫస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారు? ఫూటర్ అంటారు. అవునా? పైదాన్ని ఏమంటారు? హెడర్ అంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఫూటర్ అంటారుగా. అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను? ఒక ఫూటర్ సెక్షన్. అంటే ఫూటర్ అని ఓపెన్ చేసి ఫూటర్ అని క్లోజ్ చేయండి. అంటే ఇప్పుడు దీని లోపల మనం కోడ్ రాయబోతున్నాం. ఇన్‌సైడ్ దిస్ ఫూటర్ వి ఆర్ గోయింగ్ టు రైట్ ఏ కోడ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ ఫూటర్ సెక్షన్ లోపల ఏమున్నాయి సార్? ఏయి ఉన్నాయి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అమెజాన్‌లో కూడా అంతే. మీరు అమెజాన్‌లో కూడా ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే వేరొక దాంట్లోకి వెళ్తున్నామా? వెళ్ళట్లేదా? ఇది ఓన్లీ టెక్స్టేనా? లేకపోతే ఇదొక ఆప్షన్ దీనికొక లింక్ ఉందా? లింక్ ఉంది సార్. ఇప్పుడు అబౌట్ అమెజాన్ మీద క్లిక్ చేస్తే ఇంగో నేను మళ్ళా వేరొక పేజ్‌లోకి వెళ్తున్నాను. అంటే అదొక కేటగరీ.
అవునా? అబౌట్ అమెజాన్ అది ఫుటరే, కానీ వేరొక కేటగిరీలోకి వెళ్తున్నాం మళ్ళా. అలాగే కెరియర్స్, అమెజాన్ కెరియర్స్, అమెజాన్లో ఉన్న జాబ్స్ అన్నీ ఉంటాయి. మీకు తెలుసా ఇక్కడ అమెజాన్లో జాబ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంటే అమెజాన్ అంటే మనం ఓన్లీ షాపింగ్ కోసమే అనుకుంటాం. ఓకేనా? amazons.jobs దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్. అమెజాన్ ప్రతి మంత్ కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుందమ్మా. ఇంటర్న్షిప్ స్టైపెండ్ ఎంతో తెలుసా? 1,00,000 రూపీస్. ఓకేనా? ఈ ఇంటర్న్షిప్ స్టైఫండ్ 1,00,000 రూపీస్, ఇంటర్న్షిప్ ఫర్ స్టూడెంట్స్. దీని మీద కనుక మీరు అప్లై చేస్తే ప్రతి మంత్ కూడా మార్చ్ మంత్లో మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఏడబ్ల్యూఎస్ ఇంటర్న్షిప్స్, ఇది ఓన్లీ యూరప్ స్టూడెంట్స్కి, ఇది ఓన్లీ నార్త్ అమెరికా స్టూడెంట్స్కి, ఇది అమెజాన్ పాత్వేస్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్న స్టూడెంట్స్కి. వీళ్ళందరూ అమెజాన్లో ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళు. ఓకేనా? రైట్, సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుటర్ సెక్షన్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఓపెన్ అవుతున్నాయా లేదా? అంటే దాన్ని కూడా మనం ఒక డివిజన్ కింద రాయొచ్చుగా. ఓకే, అంటే ఇప్పుడు మన వెబ్సైట్లోకి రండి. మన వెబ్సైట్లో షాపర్ ఇదొక కేటగిరీ, ఇదొక డివ్. దాని కింద ఐకాన్స్, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫేస్బుక్లోకి వెళ్తాను, దీని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్తాను, దీని మీద క్లిక్ చేస్తే ట్విట్టర్లోకి వస్తాను. అంటే ఇదొక కేటగిరీ, ఇదొక డివ్. అలాగే సపోర్ట్ ఒక డివ్, షాప్ ఒక డివ్, షాప్ లోపల మళ్ళీ మెన్స్ షాపింగ్ ఒక డివ్, ఉమెన్ షాపింగ్ ఒక డివ్, సపోర్ట్ లోపల కాంటాక్టర్స్ ఒక డివ్. డివ్ అంటే ఒక కేటగిరీ. కేటగిరీ ఏం చెప్తుంది? దాని మీద క్లిక్ చేస్తే వేరొక పేజ్లోకి వెళ్తుంది అని. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాను. చూడండి, ఒక డివ్ తీసుకొని, ఓకే, ఈ డివ్ లోపల ఏముంది? షాపర్. ఈ డివ్ లోపల ఏముందమ్మా? షాపర్. అంటే సార్ షాపర్ పక్కనే సపోర్ట్ ఉందా? సపోర్ట్ పక్కనే షాప్ ఉందా? షాప్ పక్కనే కంపెనీ ఉందా? ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చాయిగా, సైడ్ బై సైడ్. అంటే ఏంటి? స్పాన్. అంటే ఏంటమ్మా? స్పాన్. సో ఇక్కడ ఏం తీసుకుంటాను? స్పాన్. ఓకే, అంటే ఆ యొక్క కాంపోనెంట్స్, ఆ యొక్క ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ఉంటే మనం ఏం తీసుకోవాలి? వీ హ్యావ్ టు టేక్ స్పాన్. స్పాన్ అని చెప్పి ఏం తీసుకుంటాను? షాపర్. స్పాన్ అని చెప్పి షాపర్. ఓకే, షాప్. ఓకే, రైట్. నెక్స్ట్ దీని లోపల ఏమున్నాయి సార్? దీని లోపల మళ్ళా నెక్స్ట్ ఇవన్నీ ఒక కేటగిరీయా? ఎస్. అంటే ఇది ఒక ఫేస్బుక్ ఐకాను, యూట్యూబ్ ఐకాను, ట్విట్టర్ ఐకాను, ఇన్స్టాగ్రామ్ ఐకాను. ఓకేనా? ఇదేంటమ్మా? ఇదేం ఐకాను చెప్పండి? మేబీ మీ యొక్క యుఎస్ సైట్లో ఏదో ఒక ఐకాన్ అయి ఉంటుంది. అంటే యుఎస్, ఇది యుఎస్ వెబ్సైట్ కాబట్టి యుఎస్లో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? మన ఇండియాలో ఇప్పుడు ఈ ఐకాన్తో అయినా సోషల్ ప్లాట్ఫామ్ ఉందా? సరేనండి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే అవి ఒక కేటగిరీ కదా, రైట్. ఒక డివ్ తీసుకుని, ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఐకాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక దాని పక్కన ఒకటి ఉంది కదా, ఒక ఐకాన్ పక్కన ఒకటి ఉంది కదా, స్పాన్. ఐకాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఫ్రమ్ బూట్ స్ట్రాప్. అయితే బూట్ స్ట్రాప్ లింక్ మనం ఆల్రెడీ యాడ్ చేసామా లేదా? యాడ్ చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము? ఫస్ట్ మీకు ఏం కావాలి? ఫేస్బుక్ ఐకాన్ కావాలి. అంటే ఇప్పుడు ఏం రాస్తాను? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఫేస్బుక్. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఫేస్బుక్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అసలు ఇదిగో అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్ వచ్చిందా రాలేదా? ఓకేనా? అంటే సార్ కింద కదా సార్ రావాలి, డౌన్లో కదా ఫుటర్. అంటే చేద్దాం, 1 by 1 అరేంజ్మెంట్ చేద్దాం. ముందర మనం వీటన్నిటిని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్ వచ్చిందా లేదా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం కావాలి? యూట్యూబ్ ఐకాన్. అంటే మళ్ళీ ఇంకొక స్పాన్ తీసుకుని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ యూట్యూబ్ అని రాయండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. అదిగో యూట్యూబ్ ఐకాన్. స్పాన్ అని రాసాం కాబట్టి ఈ ఫేస్బుక్ ఐకాన్ పక్కన యూట్యూబ్ ఐకాన్ వచ్చింది.
స్పాన్ అంటే పక్క పక్కనండి, సైడ్ బై సైడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం కావాలి, ట్విట్టర్ ఐకాన్ అంటే ఏం రాయాలి మళ్ళా, స్పాన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ట్విట్టర్. అంతేనమ్మా, ఎస్. ఇప్పుడు చూడండి ట్విట్టర్ ఐకాన్ వచ్చిందా లేదా, ఎస్. ఇక్కడ చూడండి ట్విట్టర్ ఐకాన్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం కావాలి, ఇన్స్టాగ్రామ్ ఐకాన్ అంటే ఏం చేయాలి, స్పాన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ వచ్చిందా లేదా, ఎస్. షాపర్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, రైట్. నెక్స్ట్ ఏముంది సార్, ఇక్కడ దాకా ఓకేనా, రైట్. సో స్పాన్, ఓకే. నెక్స్ట్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా, ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముంది మన దాంట్లో, సపోర్ట్ ఇది ఒక డివిజనా, ఎస్. ఇది ఒక డివిజన్ కదా, అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాను, ఇంకొక డివ్ తీసుకుంటాను. ఓకే, ఇంకొక డివ్ తీసుకొని, రైట్. ఇప్పుడు దీని లోపల ఏముంది, ఫస్ట్ మళ్ళా ఈ టోటల్ ఇది ఒక సెక్షన్, ఇదంతా ఒక కేటగిరీ, మళ్ళీ దీంట్లో కాంటాక్ట్ సపోర్ట్ మీద క్లిక్ చేస్తే వేరొక పేజ్ ఓపెన్ అవుతుందిగా, కాంటాక్ట్ అజ్ మీద క్లిక్ చేస్తే వేరొక పేజ్ ఓపెన్ అవుతుందిగా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీద ఓపెన్ చేస్తే వేరొక పేజ్ ఓపెన్ అవుతుందిగా. అంటే మళ్ళీ ఇందులో సపోర్ట్ ఒక కేటగిరీ, కాంటాక్ట్ అజ్ ఒక కేటగిరీ, డివ్ ఒక కేటగిరీ, అదే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒక కేటగిరీ, సైజ్ గైడ్ ఒక కేటగిరీ. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క డివ్ లో తీసుకోవచ్చా, ఎస్. అంటే ఇప్పుడు ఏం రాస్తాను, మళ్ళా ఇక్కడ ఒక డివ్ లో మళ్ళా డివ్ సపోర్ట్ ఒక కేటగిరీ, అంటే ఏం రాస్తాను, ఫస్ట్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళా ఇంకొక డివ్ ఏం రాస్తాము, కాంటాక్ట్ అజ్. ఓకే, కాంటాక్ట్ అజ్ ఏనా ఉంది, ఎస్ సార్, కాంటాక్ట్ అజ్. నెక్స్ట్ ఏముంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే మళ్ళా ఇంకొక డివ్ తీసుకొని ఏం రాద్దాము, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, FAQs. నెక్స్ట్ ఏముంది చూడమ్మా, నెక్స్ట్ సైజ్ గైడ్. నెక్స్ట్ ఏముంది, సైజ్ గైడ్. ఓకే, ఇంకొక డివ్ తీసుకుని సైజ్ గైడ్. ఓకే, నెక్స్ట్ ఏముందమ్మా, నెక్స్ట్ షిప్పింగ్ అండ్ రిటర్న్స్. ఓకే, అంటే మళ్ళా ఇంకొక డివ్ తీసుకుని ఏం రాద్దాము, షిప్పింగ్ అండ్ రిటర్న్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి ఎలా వచ్చాయో, మన పేజ్ ఒకసారి రన్ చేయండి. అవును సార్, ఫస్ట్ మనం ఒక్కొక్కటిని క్రియేట్ చేస్తున్నాం, వాటిని అలైన్మెంట్ అవి ఎలా రావాలి అన్ని 1 by 1 చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ సెక్షన్ అయింది, సపోర్ట్ కేటగిరీ అయింది. దాని లోపల కాంటాక్ట్ అజ్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, సైజ్ గైడ్, షిప్పింగ్ అండ్ రిటర్న్స్. ఓకేనా, నెక్స్ట్ ఏముంది సార్, ఫస్ట్ ముందర అన్ని మనం క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు అలైన్మెంట్, కింద హెడర్, ఫుటర్ అవన్నీ మనం డిజైన్ చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే షాప్ ఇది ఒక కేటగిరీ, దాని లోపల మెన్ షాపింగ్ ఒక కేటగిరీ, ఉమెన్ షాపింగ్ ఒక డివ్, కిడ్స్ షాపింగ్ ఒక కేటగిరీ, అంటే ఇది ఒక డివ్, డిస్కౌంట్స్ ఒక కేటగిరీ. అవునా అమ్మా, రైట్. అంటే మళ్ళా ఒక డివ్ తీసుకొని దాని లోపల ఫస్ట్ ఏముంది, షాప్. అవునా, సో షాప్ ఒక కేటగిరీ. చూడండి షాప్ అయినా ఉంటా, ఎస్ షాప్. దాని లోపల మెన్స్ షాపింగ్ ఇది ఒక కేటగిరీ. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఇంకొక డివ్ తీసుకుని మెన్స్ షాపింగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మెన్స్ షాపింగ్ వచ్చిందో లేదో అవుట్పుట్ లో, ఎస్, షాప్ మెన్స్ షాపింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముంది, ఉమెన్స్ షాపింగ్, కిడ్స్ షాపింగ్. సో ఇంకొక డివ్ తీసుకుని ఉమెన్స్ షాపింగ్.
ఉమెన్స్ షాపింగ్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఇంకొక డేవ్ తీసుకొని కిడ్స్ షాపింగ్. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. షాప్, మెన్స్ షాపింగ్, ఉమెన్స్ షాపింగ్, కిడ్స్ షాపింగ్. ఓకేనా అమ్మా? రైట్. సో ఇక్కడ దాకా అందరూ ప్రాక్టీస్ చేయండి. రేపు ఇవి ఇలాగ డౌన్కి ఎలా రావాలి, ఇవి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఎలా రావాలి, అవన్నీ రేపటి క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ మనకి ఎవ్రీడే రికార్డింగ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ కనుక ఆబ్సెంట్ అయితే, ఓకేనమ్మా, మీరు ఎప్పుడైనా క్లాస్ కనుక ఆబ్సెంట్ అయితే నాకు ఒక మెసేజ్ పెట్టండి. ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు నోట్స్ కూడా ఉంటుంది. అందరి దగ్గర గూగుల్ క్లాస్ రూమ్ లింక్ ఉందా అమ్మా లేదా? గూగుల్ క్లాస్ రూమ్ లింక్ అందరి దగ్గర ఉందా? చూడండి, చూడండి, గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పంపిస్తాను. ఎవ్రీడే రికార్డింగ్స్ కూడా ఉంటాయి. మీరు ఏంటి చెప్పండి? మై డ్రైవ్ యువర్ ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ బ్యాచ్ 22. అవునా అమ్మా? రైట్. చూడండి, ప్రతిదీ కూడా మీకు ఇలాగ ఉంటుంది. ఫుల్ స్టాక్ యూఐ విత్ ఇంటర్న్షిప్ బ్యాచ్ 22, 21. ఆల్రెడీ 21 బ్యాచ్ వాళ్ళ రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు 22 బ్యాచ్ క్లాస్ వీడియోస్. ఓకేనా? ఇప్పటిదాకా మీకు 3 సెషన్స్ అయ్యాయి. ఓకేనా? రైట్. సో ఇవన్నీ కూడా మీకు ఇలాగా రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. మండే ఒక సెషను, ట్యూస్డే ఒక సెషను, వెడ్నెస్డే ఒక సెషన్. అంతేనా? రైట్. టుడే ఈజ్ 30 కదా, 30 సెషన్. కాబట్టి మీకు 1 మంత్ అయిన తర్వాత ఈ డ్రైవ్ రికార్డింగ్స్ ఇస్తాను. నాకు ఈ లోపల ఎవరైనా కూడా క్లాస్ మానేసిన, క్లాస్ మీరు ఎవరైనా కూడా రాకపోయినా, ఏదైనా మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఉంటే నాకు ఏం చేయాలి? ఒక మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్కి 9652592663. ఇంకా నెక్స్ట్ ఎవ్రీడే క్లాస్ నోట్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్? ఇదిగో క్లాస్ రూమ్ కోడ్ ఉంటుంది. దిస్ ఇస్ ద క్లాస్ రూమ్ కోడ్. మీ ఫుల్ స్టాక్ యూఐ విత్ ఇంటర్న్షిప్ బ్యాచ్ 22 6 PM బ్యాచ్. మీకు క్లాస్ రూమ్ కోడ్ ఇదిగో చూడండి. ఫుల్ స్టాక్ యూఐ విత్ ఇంటర్న్షిప్ బ్యాచ్ 22. మీ కోడ్ ఇదిగో ఒకసారి చూడండి. ఈ క్లాస్ రూమ్ కోడ్ అందరూ కూడా ఒక ఫోటో తీసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. ఓకేనమ్మా? సో ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేయగానే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ ఫోన్లో జాయిన్ బటన్ ఉంటుంది పైన. యాప్ ఇన్స్టాల్ చేయగానే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. అది టైప్ చేయగానే మీకు కోడ్ అడుగుతుంది. అప్పుడు ఈ కోడ్ టైప్ చేయండి. ఓకేనా అమ్మా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. వీ విల్ మీట్ టుమారో మిగిలింది కంటిన్యూ చేద్దామమ్మా. ఈ వేళ చెప్పింది ఈ వేళ ప్రాక్టీస్ చేసేయండి. ఏ రోజు ఆ రోజు మీ ల్యాప్టాప్లో కూడా నేను ఎలాగైతే చేస్తున్నానో మీ దాంట్లో కూడా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ అయిపోవాలి. ఓకేనామ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే మొన్నటి క్లాస్లో నన్ను అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాను. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Thank you, Amma. ఓకేనా? రైట్. సండే కూడా క్లాసెస్ ఉంటాయమ్మా. సండే ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ కదమ్మా. మనం చాలా పెద్ద సిలబస్ నేర్చుకుంటున్నాం. అంటే ఒక్కరోజు క్లాస్ మిస్ అయినా మనం సిలబస్ కవర్ చేయలేం. HTML, CSS, బూట్స్ట్రాప్, రియాక్ట్, జావా స్క్రిప్ట్, ఇంటర్న్షిప్. కాబట్టి సండే కూడా క్లాసెస్ పెట్టేసుకుందామమ్మా. ఓకేనా? రైట్. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. సండే కూడా సేమ్ టైం అమ్మా, 6 PM to 7 PM. టీనస్ మీకు ఐకాన్స్ రావట్లేదా? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? లేకపోతే నాకు ఎనీ డెస్క్ ఐడి పంపించండి. ఆ స్క్రీన్ షేర్ చేస్తారా టీనస్? షేర్ చేయండి. పర్మిషన్ ఏమన్నా అమ్మా? ల్యాప్టాప్లోనే ఉన్నారా? ఓకే, అయితే పర్మిషన్ ఇస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. ఓకే.
ఒక్కసారి నా స్క్రీన్ ఆపేస్తున్నాను. షేర్ చేయండి అమ్మా స్క్రీన్. ఓకే. టేనస్. ఇప్పుడు ఏం చేశారు? ఒకసారి మ్యాక్సిమైజ్ చేయండి అమ్మా స్క్రీన్. టేనస్. రైట్. ఇది మినిమైజ్ చేయండి, స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి. ఓకే. ఒకసారి గెట్ బూట్ స్ట్రాప్లోకి వెళ్ళండి అమ్మా. getbootstrap.comలోకి రండి. ఐకాన్స్లోకి రండి అమ్మా. ఐకాన్స్లో ఉన్న సిడిఎన్ కాపీ చేసుకోవాలి. ఐకాన్స్లోకి రండి. బాగా డౌన్ స్క్రోల్ చేయండి, ఇంకా బాగా డౌన్, ఇంకా బాగా డౌన్, ఇంకా అమ్మా కొద్ది కొద్ది పైకి వెళ్ళండి. అదిగో సిడిఎన్ నుంచోండి, అక్కడ పక్కన కాపీ బటన్ ఉంచోండి. ఈ సిడిఎన్ పక్కన ఇంకో అమ్మ సిడిఎన్ కోడ్ ఉంచోండి. సిడిఎన్లో లింక్ రిలేషన్ అని ఉంది, అది కాపీ చేశారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇది మొత్తం రిమూవ్ చేసేయండి అమ్మా. మొత్తం లింక్ దగ్గర నుంచి రిమూవ్ చేసేయండి టోటల్. ఓకే. ఇప్పుడు Ctrl+V ప్రెస్ చేయండి అమ్మా. Ctrl+V. ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంకొక డివ్ తీసుకోండి కింద. ఇప్పుడు హెడర్ సెక్షన్లోనే ఇంకొక డివ్ తీసుకోండి. అంటే ఈ క్లోజింగ్ అయిపోయింది కదా ఈ డివ్. ఇప్పుడు అక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకో డివ్ తీసుకోండి. ఓకే. క్లోజ్ చేయండి డివ్. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు అక్కడ రాయండి స్పాన్, SPAN స్పాన్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు స్పాన్ లోపల రాయండి అమ్మా. క్లాస్ స్పాన్ లోపల రాయండి, అక్కడ కాదు, స్పాన్కి ఇక్కడ. స్పాన్ లోపల కాదమ్మా, ఇప్పుడు ఈ స్పాన్ లోపల రాయండి. అదే క్లోజింగ్ యాంగులర్ బ్రేసెస్ ఉంది కదా, అంటే ఎన్ తర్వాత క్లోజింగ్ యాంగులర్ బ్రేసెస్కి ఎన్కి మధ్యలో. ఇంకా కాదు, లోపలికి రండి, ఇంకా 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 లోపలికి. ఇక్కడమ్మా స్పాన్, SPAN. ఇప్పుడు అక్కడ వెరీ గుడ్, అక్కడ రాయండి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BI సెర్చ్ రాయండి. అసలు వర్క్ అవుతుందో చూద్దాం. BI స్పేస్ BI మళ్ళా వెరీ గుడ్. ఇప్పుడు యాంగులర్ బ్రేసెస్ క్లోజ్ చేసేయండి అమ్మా. రైట్. ఇప్పుడు ఆ కింద స్పాన్ రిమూవ్ చేసేయండి, కింద క్లోజింగ్ స్పాన్ ఒకటి రిమూవ్ చేసేయండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సేవ్ చేయండి ప్రోగ్రామ్. Ctrl+S. సేవ్ చేశారమ్మా. రైట్. వచ్చిందమ్మా ఐకాన్ టేనస్. ఓకే అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్. ఓకేనమ్మా అందరికీను. రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్.